డాక్టర్ గారు, సెక్స్కి నిషేధమైన రోజులు ఉన్నాయా? ఏ రోజుల్లో సెక్స్ చేయకూడదు, ఏ రోజుల్లో సెక్స్ చేయొచ్చు. మనకండి ఎన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారంటే సెక్స్కి ఇందేంటి కదండి. ఈ రోజుల్లో సెక్స్ చేయాలి, ఈ రోజుల్లో కడుపు రావాలి, ఈ రోజుల్లో సెక్స్ చేయకూడదు, ఈ రోజుల్లో కడుపు రాకూడదు అని లేనిపోయింది. ఒకటి ఆన్సర్. మెడికల్ సైన్స్ ప్రకారం సెక్స్కి నిషిద్ధమైన రోజులు లేవు. అదే అయితే కొన్ని పండుగలు ముఖ్యంగా రిలీజియస్ రీత్యా ఒక ముస్లిం రిలీజియన్ ప్రకారంగా, క్రిస్టియన్ ప్రకారం, హిందూ రిలీజియన్ ప్రకారంగా కొన్ని రోజులు కొన్ని దినాలు తప్పు. ఇప్పుడు ఆ ముస్లిమ్స్ రంజాన్ అనుకోండి, రంజాన్లో వాళ్ళు ఉపవాసం ఉన్న టైంలో వాళ్ళు సెక్స్లో పాల్గొనకూడదు. అలాగే వీళ్ళు ఉన్నారనుకోండి, హిందూస్ అనుకోండి, వాళ్ళకు కనబడు వాళ్ళ ఉపవాసం వాడకని కొన్ని పూజలు చేసే రోజుల్లో సెక్స్లో పాల్గొనకూడదు. క్రిస్టియన్స్ అనుకోండి, ఫలానా రోజు పాల్గొనకూడదు. వాడికి ఉన్నాయి. ప్రతి మతంలో కూడా వాళ్ళు నిషిద్ధాలు పెట్టుకున్నారు. మీరు ఈ పండగ రోజుల్లో, ఈ రోజుల్లో, ఈ దినాల్లో, ఈ సమయాల్లో సెక్స్లో పాల్గొనకూడదు. సెక్స్ చేసే పాపం. నెక్స్ట్ ఏంటంటే దీనికి అర్థం పాపము, చాలా నష్టపోతారు. ఇంకోట్లయితే పాపం అంటారు, చాలా నష్టపోతారు అని. కానీ సైన్స్ రీత్యా అటువంటివి ఏమీ లేవు. అంతే మెన్సెస్ టైంలో కూడా కొంతమంది మెన్సెస్ టైంలో పాల్గొంటే చాలా నష్టం. ఏమీ లేదు. మెన్సెస్ టైంలో కూడా సెక్స్లో మామూలుగా పాల్గొని స్త్రీకి ఇష్టం ఉంటే, కొంతమంది లేడీస్కి మెన్సెస్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. కడుపులో నొప్పి ఉంటుంది, వాళ్ళకన్నా చిరాగ్గా ఉంటుంది. ఆ టైంలో ఒక మగవాడు కోరుకుంటుంది, ఆడదానికేమో చిరాగ్గా ఉంటుంది. వద్దు. సెక్స్ అనేది ఎప్పుడు కూడా ఇద్దరి యొక్క అంగీకారంతో జరగాలి. ఇద్దరు అంగీకారం ఉండాలి. అంగీకారం కాకుండా చేస్తే అది రేపు కింద లెక్క. అంగీకరించాలి. ఇద్దరికి ఇష్టంగా చేయాలి. అయిష్టంగా చేసేది రేప్ అవుతుంది, సెక్స్ అవుతుంది. మగుడు ఒకవేళ భార్యకి ఇష్టం లేకుండా చేస్తే, బలవంతం చేస్తే రేపు కింద లెక్క. అంచేత ఇద్దరు ఇష్టంగా వాళ్ళకి పాల్గొవాలి. అంతే తప్ప మీకు మెన్సెస్ టైంలో చేయండి. కొంతమంది లేడీస్కి అయితే మెన్సెస్ టైంలో ఆ 3 రోజుల్లో చెప్పలేని సెక్స్ ఉంటుంది కొంతమంది లేడీస్కి. అంచేత ఆ రోజు చేయాలి. వాళ్ళు తక్కువ రోజులు ఏంటంటే కలిసి మెన్సెస్ రోజునే బాగా ఎంజాయ్ ఇట్. మెన్సెస్ రోజులోనే వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది అన్నమాట. అంచేత వాళ్ళు కోరితే, లేడీ కోరితే ఆ రోజులో తప్పకుండా ఈ మగాడు చిచ్చిచ్చి మా మెన్సెస్ రోజులు పోయండి చిచ్చిచ్చి అని కూర్చోడం కాదు. స్త్రీకి ఎప్పుడు కోరిక కలుగుతుందో అప్పుడు సెక్స్. చీచిచ్చి మాత్రం లేదు. సెక్స్కి చీచిచ్చి అనేది లేదు అని చెప్పి పశ్చిమే కదా. సెక్స్కి నిషేధమైన రోజులు లేదు, నిషేధించే రోజులు ఏమీ లేవు. ఇప్పుడు కొంతమందికి సుఖవ్యాధులు వస్తాయి. సుఖవ్యాధులు ఉన్నప్పుడు అది కూడా నిషేధం కాదు. కానీ సుఖవ్యాధులు ఉన్నప్పుడు మీరు సెక్స్ కావాలంటే మాత్రం కండోమ్ పెట్టి పాల్గొనండి. ఎందుకంటే 2 వరకు వ్యాధులు వస్తాయి కనుక. సుఖవ్యాధులు ఉన్నట్లయితే కొంత సుఖవ్యాధులు ఉన్నప్పుడు నిప్పుడుతుంటుంది. షాంక్రైటిస్ అంటే నిప్పు ఉంటుంది, గనేరియా అంటే నిప్పుడుతుంది, ఇంకోటి నిప్పు ఉంటుంది. నిప్పు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కండోమ్ పెట్టుకునే కలవాలి. నిప్పుని వల్ల సెక్స్ దూరంగా ఉండాలి. లేకపోతే జబ్బులుంటే కండోమ్ పెట్టి తగ్గే వరకు మందులు వాడుతూ ఉండాలి. తగ్గాకే మామూలుగా పాల్గొనాలి. డాక్టర్ గారు పర్వాలేదు ఇది 2 వాళ్ళకి అంటుకోదు అన్నప్పుడు మీ కండోమ్ తీసి పాల్గొతే ఇది అంతవరకు కండోమ్ పెట్టుకోవాలి. సుఖవ్యాధులు ఉంటే మాత్రం వాళ్ళు నిషేధ రోజులు కాదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. కండోమ్ వాడాలి, కండోమ్ వాడే చేయాలి. అలాగే ఇప్పుడు కొంతమంది హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని ఉంటుంది. ఇవి కూడా వస్తాయి. అలాంటి కేసుల్లో కూడా మనం కండోమ్ పెట్టే కలవాలి. నిషేధం కాదు, కండోమ్ పెట్టి కలవాలి. అలాగే హెర్పిస్ సింప్లిస్ ఉంటుంది, బాగా ఇన్ఫెక్షన్ ఉంటాయి, పొక్కులు ఇవులు అన్నీ ఉంటాయి. అప్పుడు నొప్పి అయితే మామూలుగా కండోమ్ పెట్టి కలవాలి. కానీ 2 రోజులు లేకపోతే వచ్చేస్తున్నాయి జబ్బు. కండోమ్ జాగ్రత్తగా వాడి, కండోమ్ ఫుల్గా జాగ్రత్తగా తొడిగి జారిపోకుండా ఉండి సెక్స్ చేయాలి. సెక్స్ దూరం ఉండదు పనిలా. సుఖాలు ఉన్నాక సెక్స్ దూరంగా ఉండదు పనిలా. కండోమ్ వాడమే. కండోమ్ వాడుతూ సెక్స్లో పాల్గొనవచ్చు. అదే కండోమ్ కాదు. అదే అలాగే కొంతమందికి జ్వరంగా ఉంటుంది. జ్వరంగా ఉన్నప్పుడు ఓపుకుంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే సెక్స్ పాల్గొవచ్చు. జ్వరంగా ఉన్నప్పుడు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండాలి. మొదటి చెబుతున్నా
సెక్స్ అంటే ఇద్దరికి అంగీకారం ఉండాలి, అంతేగాని నా కోరిక ఉంది కదా నా ఆడదాన్ని లేదు నా కోరికను ఆడది మొగాడి చేయలేకపోతే మీద కుమ్మేసి ఆయన చాలా ఇబ్బంది పెట్టడం కాదు. ఎప్పుడు ఇద్దరికి అంగీకారంతోనే సెక్స్ జరగాలి అనుకుంటుంది. కానీ నిషేధం రోజుల్లో అది వెళ్ళేసినప్పుడు కూడా అలాగే చేయాలి. అలాగే మీకు పిల్లలు గర్భిణీగా ఉంటుంది, గర్భిణీగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ సలహా మీద కొన్ని సందర్భాల్లో గర్భిణీగా ఉన్నప్పుడు చేయలేదు. కానీ 7 నెలల వరకు మామూలుగా ఏ రకం ఇబ్బందులు అయితే 7 వరకు మామూలుగా సెక్స్లో అన్ని రకాల రచభంగులు పాల్గొవచ్చు. చివరికి కాన్పు రేపు అంటే ఇవాళ వరకు కూడా సెక్స్లో పాల్గొచ్చు. కాన్పు రేపు అంటే ఇవాళ కూడా సెక్స్లో పాల్గొచ్చు అన్నమాట. అంచేత కాన్పు రోజుల్లో చేయొచ్చు. అలా కాన్పోయిన తర్వాత ఎప్పుడు సెక్స్ అంటే మొట్టమొదటి కాన్పోయిన 3 వారాలు దాదాపు 3 వారాలకు అక్కడ చాలా పచ్చిగా ఉంటుందండి. పచ్చిగా అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే 4 వారాల నుంచి 6 వారాలు 4 కానీ 6 వారాల నుంచి సెక్స్ 6 వారాల నుంచి మామూలుగా అలౌడ్. కాన్పోయిన 6 వారాల నుంచి సెక్స్లో పాల్గొచ్చు. కొందరు అంతా బాగుందంటే 4 వారాల నుంచే పాల్గొచ్చు, ఏమవుతుంది 1 మంత్ అవగానే కూడా సెక్స్లో పాల్గొచ్చు. ఇద్దరికి అది బాగుంటే, బాధ లేకుండా ఉంటే, నొప్పి లేకుండా ఉంటే, ఇబ్బంది లేకుండా ఉంటే, డిస్కంఫర్ట్ లేకుండా ఉంటే వాళ్ళు పాల్గొవచ్చు. అది గుర్తుంచుకోండి. అంతేగాని 6 వారాలాగా స్ట్రిక్ట్గా వాగాలని లేదు. కానీ ఫస్ట్ 3 వీక్స్ ఎందుకు వద్దామంటే అక్కడంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళకి తేలిక ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, వాళ్ళకి బాధితులకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంతేదంతా మళ్ళీ నార్మల్ టైం తీసుకుంటాం కనుక కాన్పోయిన తర్వాత అక్కడ జనేంద్రియాలని నార్మల్ స్టేజ్ రాని టైం పడుతుంది కనుక 4 వీక్స్ వరకు కొద్ది దూరంగా ఉండమని చెప్తాం మాట. 4 వీక్స్ దూరంగా, అంతకనికి ఏం లేదు. కానీ ఒకళ్ళు మాత్రం మాటకి కన్ను యూజ్ చేసుకోవాలి. ఇంకోటి ఇద్దరు కూడా సెక్స్లో ఇప్పుడు కూడా సెక్స్ హైజీన్ మాత్రం ఇంపార్టెంట్. శుభ్రత పాటించాలి. శుభ్రత అది మాత్రం ఇంపార్టెన్స్. సెక్స్ హైజీన్ అంటాం. మామూలుగా హైజీన్ అంటే పరిశుభ్రత అని అంటాం. పరిసరాల పరిశుభ్రత, రోడ్డు మీద ఇంటి ముందు ఏ రకంగా మురికి లేకుండా చూసుకుంటాం. ఆ రంగానే మన ఒంటి మీద కూడా ఏ రకం మురికి లేకుండా పరిశుభ్రంగా ఉండాలి. మన జనేంద్రియాలు పరిశుభ్రంగా ఉండాలి. ఆ రకంగా చేయాలి. అంచేత సెక్స్కి నిషేధమైన రోజులు ఏమీ లేవు. కానీ ఎవరినోటికి అర్థం చేసుకుని చేయాలి. అది మరొక ఎపిసోడ్ నెక్స్ట్ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.